మిథున మిథున విషయంలో అయితే ఇంక బేబమ్మ రావడంతో ఇంక అంతా అయితే పూర్తిగా మారిపోతుంది. అది ఎంతలా అంటే ఇంక బేబమ్మ ఉన్నంత కాలం సత్యమూర్తి అయితే వాళ్ళిద్దరు లవ్ చేసి చేసుకున్నట్టుగానే అమ్మ ముందు చెప్పాలి అని చెప్పని ఇంట్లో వాళ్ళందరికీ కండిషన్ అయితే పెడతాడు. ఇంకా ఇదే అదనుగా అయితే మిథున ఇంక ఏం చేయాలన్నా అది దేవా ఇది దేవా అని చెప్పి అంటూ ఇంకా బేబమ్మ ముందు కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే బేబమ్మకైతే ఇంకా మనవడు మనవరాలు చాలా సంతోషంగా ఉన్నారని చెప్పని ఆమె సంతోషపడుతూ ఉంటుంది. ఇంకా అందరూ అయితే భోజనం దగ్గర కూర్చుంటే ఇంకా మిథున అనే వంట అంతా చేసి అందరికీ అక్కడ పెట్టుతుంది. అయ్యో మీరిద్దరూ కొత్త జంట, ఒకరికొకరు తినిపించుకోవాలి, అప్పుడే కదా భార్యాభర్తల బంధం బలపడుతుందని చెప్పనని ఇంకా బేబమ్మ ఇంకా దేవా మిథున ఇద్దరిని ఒక దగ్గర కూర్చోబెట్టి నువ్వు నీ భర్తకు పెట్టు, రే నువ్వు మిథునకు పెట్టు అని చెప్పనంటే ఇంకా ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటారు. ఇంకా మిథునకైతే ఇంక ఇంట్లో వాళ్ళందరూ అయితే ఇంకా మిథున చేసిన వంటను తింటున్నారని ఇంకా మిథున అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. దేవుడు ఎంత గొప్పవాడో కదా, కనీసం నాకు ఒక ముద్ద అన్నం పెట్టేది కానీ ఏమీ లేదు ఇంట్లో, అట్లాంటిది ఈరోజు నేను చేసిన వంట తిని నా ముందే అందరూ ఇలా తింటూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఇంటి కోడలుగా నా సంపూర్ణ బాధ్యత ఈరోజు నిర్వర్తించుకున్నానని చెప్పనని అంటుంది. అంతా మీ వల్లే అమ్మమ్మ గారు అని చెప్పనని ఇంకా బేబమ్మని అయితే తన మనసులో పొగుడుతూ ఉంటుంది. ఇంకా దేవాకైతే ఒక్కొక్క ముద్ద అన్నం తినిపిస్తూ తనకేమన్నా అన్నం మెతుకులు ఉన్నా అవి తనకు బయట కుంగుతో తుడుస్తూ ఉంటే బేబమ్మ అయితే చాలా సిగ్గుపడుతూ వాళ్ళిద్దరిని అలాగే చూస్తూ ఉంటుంది. ఇంకా దేవా కూడా అయితే ఇంకా మా నానమ్మ ఉందని నేను భరిస్తున్నాను, తప్పేటట్టు లేదు నాకు అని చెప్పని అనుకొని తనకు కూడా అన్నం తినిపిస్తూ ఉంటాడు. కానీ మిథున అయితే తను పెట్టే అన్నం ముద్దని తను చాలా అమృతంగా అనుకున్నట్టు తను తింటుంది. కానీ దేవా అయితే మాత్రం తన మనసులో ప్రేమ ఉన్నా బయట పడకుండా అలాగే ఉంటాడు.